గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి ఏప్రిల్ 14వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెల 8వ తారీఖు దాకా కూడా కుంభరాశిలో సంచారం చేసి తర్వాత మీనంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు ఏప్రిల్ 19వ తారీఖు దాకా కూడా మేషరాశిలో సంచారం చేసి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెల 16వ తారీఖు దాకా కూడా మకర రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కుంభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కేతు ఈ నెల అంతా కూడా సింహరాశిలో ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఈ నెల అంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎక్కువ కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే శత్రువులు పెరుగుతున్నారు. అంతర్గత శత్రువులు, కావలసిన వారే మోసం చేయడము, నమ్మక ద్రోహాలు, కుటుంబంలో కలహాలు లాంటివి ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు వస్తాయి కానీ విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. దుబారా ఖర్చులు, అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం, ఇలాంటివి ఏంటంటే సరదాల కోసం లేదా సంతోషాల కోసం, విలాసాల కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మిత్రులతో కలహాలు ఉన్నాయి కావలసిన వాళ్ళతోటి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో తొందరపాటు ప్రయాణాల వల్ల నష్టము, చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనపడుతున్నాయి. జాగ్రత్త. కొంతమందితో మాట్లాడేటప్పుడు దురుసుగా కోపంగా మాట్లాడకండి. కుటుంబ సభ్యులతోటి ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్త. ఉద్యోగాలు చేసే చోట ఇంకా జాగ్రత్త. ఏదైనా అమ్మేటప్పుడు కొనేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోండి, నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది మోసం చేసేవాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి. కొంతమందికి ఏంటంటే వేధింపులు పెరిగిపోతూ ఉంటాయి. ఈ నెలంతా కూడాను అనవసరమైన వేధింపులు, శత్రువులు పెరిగిపోతూ ఉంటారు కాబట్టి ఎవరిని నమ్మకుండా మీ పని మీరు చేసుకోవడం, శ్రద్ధగా పని చేసుకోండి. అయితే వచ్చినటువంటి ఆదాయాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే నష్టపోతారు. జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త చూసుకోండి. షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టాలు ఉన్నాయి. వాటి కోసం జాతకాలు పరిశీలన చేయించుకోవాలి. ఎందుకంటే జాతకంలో బలం లేకుండా ఏమి చేసినా పని అవుతుంది. అందుకనే ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ లేవు మాకు పంపిస్తే మేము జాతకం చూసి ఏ లగ్నం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, ఏ దశలు నడుస్తే చెప్తాం. దాన్ని బట్టి దశ యోగిస్తోందా లేదా బట్టి పెట్టుబడులు పెట్టినా, వివాహం, ఉద్యోగం, సంతానం, ఏ సమస్య అయినా సరే జాతకంలో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయో చూసుకుని లేదా దశలు ఎన్ని నడుస్తున్నాయి చూసుకుని ఎదురుకు వెళ్తూ ఉంటే ఇబ్బందులు లేకుండా సక్సెస్ అవుతారు. కాబట్టి ఒకసారి మా పర్సనల్ జాతకం చూపించుకోవడం మమ్మల్ని సంప్రదించండి, మేము చూసి చెప్తాం. దాన్ని బట్టి అవసరమైతే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేయిస్తాం. దాన్ని బట్టి ఎదురుకు వెళ్తే మీకు చాలా బాగుంటుంది. అలాగే కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. రుణ బాధలు బాగా పెరిగిపోతున్నాయి, దీనివల్ల మనశ్శాంతి ఉండటం లేదు కాబట్టి కొత్త అప్పులు చేయకండి, ఉన్న అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయండి. కష్టం మీదే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని భారము, పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఎదుగుదల లేకపోవడం, ఇంక్రిమెంట్ లేకపోవడం, ఉద్యోగ నష్టాలు, భయాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా కోర్టులో మీకు అనుకూలంగా తీర్పు రాకపోవడం కానీ, వాయిదాలు పడిపోవడం కానీ జరిగిపోతుంది. అలాగే కోరికలు బాగా పెరిగిపోవడం, ఎవరిని పడితే వాళ్ళతో కలవడానికి ప్రయత్నం చేయడం మాత్రం మంచిది కాదు. శారీరక కోరికలను అదుపులో పెట్టుకోవాలి. అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి, జాగ్రత్త. దీర్ఘకాలిక రోగాలను వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ప్రయాణాలు చేసేవారికి చిన్న చిన్న ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. వివాహ సంబంధాలు కూడా కుదిరి మళ్ళీ ఆగిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో వివాహం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ, ఏదో రకంగా డిస్టర్బెన్స్లు రావడం కానీ, లేదా వివాహ సంబంధాల విషయంలో కూడా ఎవరో ఒకరు ఆటంకాలు కలగజేయడం కానీ కనపడుతోంది. అలాగే ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము, పిల్లలకి సంబంధించి అశుభవార్త వినే పరిస్థితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి. ప్రేమ కలాపాలకి, కామ కోరికలకి దూరంగా ఉండడం మంచిది. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఈ నెలలో అనుకున్న పనులన్నీ లేటుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏ పనిని ఏ సమయంలో చేయాలో ఆ సమయంలో పని పూర్తి చేయండి. బయలుదేరేటప్పుడు తొందరగా బయలుదేరండి. ఎక్కడికైనా సరే కంగారుగా బయలుదేరితే ప్రమాదాలు ఉంటాయి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోవడం, ప్రజా వ్యతిరేకత, అనవసరమైన కేసులు ఇరుక్కునే అవకాశం ఉంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి ఆలోచనలు బాగుంటాయి కానీ దాన్ని ఆచరించే విషయంలో ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఒకరికొకరు పరస్పర సహకారం ఉన్నా కూడా
తెలియనటువంటి అసంతృప్తి, ఒకరి మీద ఒకరికి అసలు అండర్స్టాండింగ్ లేకపోవడం కనపడుతుంది. ప్రేమ ఉంటుంది కానీ అండర్స్టాండింగ్ కనపడలేదు కుటుంబ సభ్యుల మధ్య. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థాన మార్పులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే అకారణంగా వివాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా లేటుగా పూర్తవుతుంది, కంగారు పడకండి. కుటుంబంలో చికాకులు, వ్యవహారాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే ఇల్లు కట్టేటటువంటి వారికి ఖర్చులు పెరుగుతున్నాయి, ఆలస్యంగా పనులు జరుగుతూ ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు చికాకు కలిగించడం, లోన్లు మంజూరయ్యే సమయంలో ఇబ్బందులు, మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు, అలాగే ఎవరితోటైనా గొడవలు పెట్టుకున్నట్లయితే పెద్దవడాలు, అలాగే పట్టుదల లేకపోవడం, ఏ పని ఆలస్యంగా జరుగుతూ ఉండడం, లేజినెస్ కనపడుతోంది. ప్రయాణాల్లో ప్రమాదాలు లేదా అనవసరమైనటువంటి ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. వృత్తి వ్యాపార విషయాల్లో కూడా అంతంత మాత్రమైన లాభాలే ఉన్నాయని చెప్పచ్చు. భూ వివాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసుల్లో కానీ ఇరుక్కునే సమస్యలు ఉన్నాయి. వాటి యందు దూరదృష్టితో ఉండాలి. అలాగే నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, ఎవరికి అప్పులు అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు. సంతకాలు పెట్టడం కూడా మంచిది కాదు, జాగ్రత్త. మాట పట్టింపులు, మొండితనము, కోపతాపావేశాలు పెరిగిపోతున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బంగారు వస్తువులు, వెండి వస్తువులు, తాళాలు లేదా డాక్యుమెంట్స్, విలువైనటువంటి వస్తువులన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నమ్మక ద్రోహులు ఉంటారు, జాగ్రత్త. ముఖ్యంగా బాధ్యతారాహిత్యం, ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం, లేదా శ్రద్ధగా ఏ పని చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది మీకు సహకారం చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళనే తిరిగి మీరు కోప్పడుతూ ఉండడం వల్ల కూడా నష్టం ఉంది, జాగ్రత్త. అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు, క్రయ విక్రయాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రావడం కానీ, అనుమాన ఆలోచనలు రావడం కానీ, విడిపోవడం కానీ, బ్రేకప్స్ కానీ కనపడుతూ ఉన్నాయి. లేదా మీ మధ్యలోకి కొత్త వ్యక్తులు రావడం కానీ కనపడుతోంది. అలాగే మీ గురించి చెడుగా ప్రచారం చేసేవాళ్ళు పెరిగిపోతూ ఉంటారు. కాబట్టి ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త. నరఘోష ఎక్కువగా కనపడుతోంది, కాబట్టి జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ముఖ్యంగా వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి. అలాగే బయట ఫుడ్లు తినడం, ఆయిల్ ఫుడ్లు తినడం, ఫ్యాక్టరీ ఫుడ్లు తినడం వల్ల కూడా మీకు దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు కూడా ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు, గుర్తింపు కనపడటం లేదు, లేదా విద్యలో రాణింపు తక్కువగా కనపడుతోంది. స్నేహితుల వల్ల తగాదాలు, శత్రువులు పెరిగిపోవడం లాంటివి, సరైన ఆశయం లేకపోవడం, చదువుకునేటటువంటి సమయంలో, పరీక్షలు రాసే సమయంలో ఒత్తిడికి గురవ్వడము, జ్ఞాపకశక్తి తగ్గడము, అలాగే ఇంట్లో చెప్పిన మాట వినకపోవడము, లేదా కాలేజీలో ఉండేటటువంటి లెక్చరర్స్తో కూడా సరిగ్గా మాట వినకపోవడము, ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది కలగజేస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా చదువుకోకపోతే ఈ నెల ఇబ్బందులు పడతారు. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి అతి కష్టం మీద ఉద్యోగాలు, ప్రమోషన్లు ఉన్నాయి. అయితే బాగా ఎక్కువ సమయం, అంటే డ్యూటీ టైం కన్నా ఎక్కువ పని చేయవలసిన పరిస్థితులు, ఓవర్ టైమింగ్ వర్క్స్ కనపడుతున్నాయి. కాకపోతే మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడేవాళ్ళు, ఇరుగు పొరుగువారు లేదా మీతో పనిచేసేవాళ్ళు ఉంటుంటారు, జాగ్రత్త. మీలో చక్కని టాలెంట్, ప్రతిభ, స్కిల్స్ ఉన్నా కూడా దాని తగ్గ ఉద్యోగ ఎదుగుదల కనపడలేదు. ఉద్యోగులు అనుకోని చికాకులు, పై అధికారులతో ఒత్తిడి, మానసిక అశాంతి కనపడుతుంది. స్త్రీలకి తరచూ అసహనానికి లోనడం, విరక్తి ఆలోచనలు, పరపురుష వ్యామోహము, భర్తతో విభేదాలు, కుటుంబంలో సమస్యలు, పిల్లల వల్ల సమస్యలు, మానసిక అశాంతి కనపడుతోంది. ప్రేమించిన వాళ్ళతో దూరం అవ్వడం, అలాగే అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో చిన్న చిన్న విభేదాలు, అలాగే అనవసరమైనటువంటి ఖర్చులు, వృధా ప్రయాణాలు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. వాడుకుని వదిలేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు, జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి పెట్టుబడుల తగ్గ లాభాలు అయితే కనబడటం లేదు. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించే వారికి నష్టాలు ఉన్నాయి. వ్యాపారంలో వచ్చేటటువంటి రాబడిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి పెట్టాలి తప్ప అనవసరంగా పెట్టుబడులు పెడితే ఇబ్బందులు పడతారు. చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు చేయాలి. ఏదేమైనా కూడా వ్యాపారపరంగా అయితే మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మిశ్రమ ఫలితాలు, మిశ్రమ లాభాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో పావుగంట సేపు అయినా సరే దేవుడికి పూజ చేసుకుని మీ పనుల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెలంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం, అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి,
ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, వ్యాపారాల్లో కానీ, లేదా ఆఫీసుల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా ఏదైనా తగాదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు సమస్యలు, పోలీస్ కేసులు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్ల రూపంలో పెట్టండి. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కూడా కింద కామెంట్ల రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాः సమస్తాः సుఖినో భవంతు, స్వస్తి.